వివేకానంద రెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది. ఆ కేసులో తర్వాత నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య. గన్మెన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు. ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడీ ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్కి తీసుకున్నట్టే దాదాపు మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు. అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కి రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన చనిపోవడం జరిగింది. ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు, పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తాను. ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము, మేము ఎందుకు ఇంత తపన పడుతున్నామంటే ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం. మీ కల్లబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు. లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ చూసినారు. పులివెందుల ప్రజలు చూస్తానగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాష్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది. ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టిందంటే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానంద రెడ్డి కేసుకు చిక్కుముడి అంతా కూడా విడిపోయేది. ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇలాంటి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం, వాస్తవంగా మోసపోయినాం. మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురల్లే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ. కానీ వీళ్ళు సాక్షిలు వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో వాళ్ళే మర్డర్ చేసి నారాసుల చరిత్ర అని మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈరోజు కూడా ఆమె అసలు ఇంకో విషయం ఆమె మాట్లాడింది ఏంటంటే గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించారు. ఆ వేధింపులు తాళలేకనే ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చేయలేక చచ్చినా ఇన్నాళ్ళు ఆ పోలీసులు అదేంది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తాను. అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది. దాన్ని ఈరోజు సాక్షులు ఏం చెప్తున్నారు? పోలీసులు వేధించినారు, ఆ వేధింపులు కొట్టారు, దానికి మా భర్త చనిపోయినాడని మా ఆయన భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తారు. ఇవన్నీ ఏమవుతాయంటే మాకు పలు అనుమానాలకు దారి తీస్తుంది. గతంలో మీరు చేసి అలాగే మా మీద ఎట్లా నెపం వేశారో ఈరోజు కూడా మీరు మళ్ళీ ఇదంతా చేసి దాన్ని కూడా పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి బురద చల్లాలని. అందుకే మేము జాగ్రత్తగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ మా కడప ఎస్పీ కానీ ఇంకోరు కానీ దగ్గరుండి ఆయనకు ఏదైనా పాయిజన్ జరిగిందా ఇంకోటి జరిగిందా ఏం కానీ సిస్టమేటిక్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేపించారు. తర్వాత అది కూడా తొందరలో వస్తుంది. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే పరిటాల రవి మర్డర్ కేసులో విట్నెసెస్ ఏ రకంగా అయితే మర్డర్ అవుతా ఎలిమినేట్ అవుతా వస్తున్నారో ఈ కేసులో కూడా నెంబర్ 1 శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ కస్నూర్, తర్వాత నెంబర్ 2 వచ్చేసి కోయిట్ గంగాధర్ రెడ్డి, తర్వాత నెంబర్ 3 వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నారాయణ అనే వ్యక్తి కారులో ఉన్నాడు. అతను కూడా 5-6 నెలల తర్వాత అతను కూడా చనిపోయినాడు. అది కూడా ఒక అనుమానాస్పదం. వస్తే ఇంకా మాట్లాడుతూ పోతే అందరి అనుమానాలు ఈసీ గంగిరెడ్డి మీద. అభిషేక్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? ఇది హార్ట్ అటాక్ కాదు, ఇది కంపల్సరీ మర్డర్ అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చారు. అలాంటి వ్యక్తి 3.5-4 నెలలు కోమాలో ఉంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూడలే, చనిపోయిన తర్వాత వచ్చారు. ఇవన్నీ ఇలాంటివి ఈజీ గంగిరెడ్డిది, అభిషేక్ రెడ్డిది కావచ్చు, కోయిట్ గంగారెడ్డిది కావచ్చు, మా ఊరు శ్రీనివాసరెడ్డిది కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగన్నది కావచ్చు, ఇలాంటి 5-6 ఉన్నాయి వరుసగా. ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్గా అప్పుడు గతంలో వాళ్ళు చేసి మా మీద వేసినట్టు ఇప్పుడు కూడా ఇది కూడా మా మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వేస్తారనే ఒక అనుమానం అయితే కంపల్సరీ ఉంది. అందుకే ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు పోలీసు అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూసిన అనుమానాస్పద మృతి కిందనే తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది.